ఈ స్పెషల్ చికెన్ వేపుడిని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తిన్నవారందరూ ఆహా ఏమి రుచి అని పొగిడేస్తారు మిమ్మల్ని. ముందుగా చికెన్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నీరంతా పోయే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా వేగాక కొంచెం పసుపు 1 స్పూన్ కారం కూడా వేసి కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉడకపెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా వేగాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఫస్ట్ 1 స్పూన్ వేసి అది కొంచెం సేపు వేగాక మిగిలిన పౌడర్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకొని ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ.